అతను ప్రశ్నిస్తాడు. అన్యాయాన్ని, అక్రమాన్ని నిలదీస్తాడు, నిగ్గదీస్తాడు, గర్జిస్తాడు, గళమెత్తుతాడు. ఎందుకు ప్రశ్న ఒకవైపే దూసుకొస్తోంది? మరోవైపు వెళ్ళటానికి భయమా లేకపోతే బేరమా? ఐఎమ్ నాట్ అ ఫాలోవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఐఎమ్ నాట్ అ ఫాలోవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. నేను వైఎస్ఆర్సీపీని విపరీతం క్రిటిసైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అతను ఇంటికి పిలిచి భార్యతో పాటు వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ మీ దృష్టిలో? పచ్చి రాజకీయ అవకాశవాది. చరిత్ర తీసుకో పవన్ కళ్యాణ్. లీగల్ నోటీసులు ఇప్పటికే అందుకున్నావు రావండి. నువ్వు అనవసరమైనటువంటి ఆరోపణలు చేసినందుకు మిమ్మల్ని న్యాయస్థానంలోకి లాగాలి అని చెప్పి ఏంటి క్షమాపణ కోరతావా లేకపోతే లీగల్ ఫైట్ చేస్తావా? కేసు క్షమాపణ ఒక రావణ దహనం అయిపోయింది. ఈ రావణ దహనం ఇంకా మిగిలి ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు చాలా మందిని కూడా ప్రశ్నిస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఎక్కువ అభిమానం కాదు. పవన్ కళ్యాణ్ నా అభిమాని లేకపోతే నేను పవన్ కళ్యాణ్ కి చాలా డైహార్డ్ ఫ్యాన్స్ ని, నేను మెగాస్టార్ చిరంజీవికి డైహార్డ్ ఫ్యాన్ అనుకుంటూనే నిలదీయాల్సింది మొత్తం అంతా నిలదీస్తున్నారు. ఈజ్ దిస్ స్పెషల్ స్ట్రాటజీ? ఇప్పటి వరకు ఏ డెప్యూటీ సీఎం ఈ విధంగా పనిచేయట్లేదు, అంత బాగా చేస్తున్నారు అంటున్నారు. డబ్బాలు కొట్టద్దు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు, మాట్లాడండి దాని గురించి. ఎందుకు మాట్లాడట్లా? పవన్ కళ్యాణ్ ఈజ్ బికమింగ్ యాజ్ అ థ్రెట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నా అంత రాజకీయ పుడింగి లేడని మాట్లాడకూడదు. చైర్మన్ బిఆర్ నాయుడు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి దళితవాడల్లో ఎక్కువ కన్వర్షన్స్ జరుగుతున్నాయి, మత మార్పులు జరుగుతున్నాయి, దీన్ని నిరోధించేందుకు అడ్డుకునేందుకు దళితవాడల్లో 1000కి పైగా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పి అంటున్నారు. అడ్డంగా ఉన్న పుట్టాడాడు, అడ్డంగా ఉన్న పుట్టాడా? మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టే, కాపులంటే మీకు పడదు కాబట్టే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది నా స్ట్రైట్ క్వశ్చన్. నిజమా కాదా? చిరంజీవి బిహేవ్డ్ యాజ్ ఎ కన్నింగ్ పర్సన్. అంటే చిరంజీవి ఏమన్నా పైనుంచి దిగొచ్చాడా? ఎవరు మాట్లాడదు చిరంజీవి గురించి. మెగాస్టార్ అయినటువంటి బిరుదును సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గురించి ఆ టైటిల్స్ పెట్టి ఆ స్థాయిలో అవాకులు చవాకులు పేలటం కరెక్ట్ అంటావా రావణ్? ఆదిత్య 369 మూవీ చూసుకో, భైరవ ద్వీపం చూసుకో, ఇట్లాంటి సినిమాలు చిరంజీవికి ఎందుకు పడలా? మంచి నటుడుగా. స్వయం కృషి లాంటి సినిమాలు లేకపోతే రౌడీ అల్లుడు లాంటి సినిమాలు, గ్యాంగ్లీడర్ లాంటి సినిమాలు కూడా బాలకృష్ణకి పడలేదు కదా. ఎంతకు వైసీపీకి అమ్ముడుపోయావు రావణ్ నువ్వు? 19 నుంచి 24 మధ్యలో నాకు పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడు అమౌంట్? సేమ్ అమౌంట్ ఇచ్చాడు. డబ్బులు నా దోల తీర్చుకోవడానికి నేను వెళ్ళాను. ఇదంతా నా దోల. తుగాలి ప్రీతి మరణాన్ని, హత్యను పవన్ రాజకీయంగా వాడుకొని వదిలేశాడు అనేటువంటిది మీ డైరెక్ట్ స్టేట్మెంట్? 100%. లెట్స్ బ్రేక్ ఆన్ దిస్ సైలెన్స్. హరిహర వీర మల్లుకి రివ్యూ చెప్పినటువంటి రావణ్ ఓజీకి ఎందుకు చెప్పలేదు? పవన్ కళ్యాణ్ నడుస్తూ ఉంటే చూడటమే ఒక ఇది కాబట్టి ఐ లైక్ ఇట్. ఇంటర్వెల్ బ్యాంక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫర్ మీ ఐ హావ్ ఎంజాయ్డ్.